గురువు లేనిదే చదువు లేదు, చదువు రానిదే విజ్ఞానం రాదు అని విశ్వసించి ఆ దిశగా అడుగులు వేసిన భారత తొలి సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. బ్రాహ్మణీయ ఆధిపత్య సమాజంలో కేవలం విద్యాభివృద్ధి ద్వారానే అణగారిన వర్గాల అభివృద్ధి సాధ్యమని నమ్మి ఆచరణలో విజయం సాధించిన సామాజిక చైతన్య సూర్యుడు మహాత్మా జ్యోతిరావు పూలే. సమాజంలోని అంటరానితనాన్ని, సామాజిక వెనుకబాటుతనాన్ని, మూఢనమ్మకాలతో చీకటి కమ్ముకున్న సమాజానికి తానొక జ్యోతి అయి వెలుగునిచ్చాడు జ్యోతిరావు పూలే. బానిస సమాజంతో నిండి ఉన్న భారత జాతి చైతన్యమై నిరంకుశ రాజరిక వ్యవస్థపై తిరుగుబాటు చేయాలన్నా, పరాయి దేశ ఆధిపత్యాన్ని ప్రశ్నించాలన్నా, బ్రాహ్మణీయ సమాజ ఆధిపత్య ధోరణిని ప్రశ్నించాలన్నా, ప్రజాస్వామ్య తత్వాన్ని నెలకొల్పాలన్నా దానికి కావాల్సింది విద్య అని మొట్టమొదటిసారిగా మహిళా విద్యను ప్రోత్సహించిన ఘనుడు మహాత్మా జ్యోతిరావు పూలే. పూలే ఏప్రిల్ 11వ తేదీన 1827లో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహర్ జాతికి చెందిన మాలి కుటుంబంలో గోవిందరావు చిమ్నాబాయి దంపతులకు జన్మించాడు. ఆనాటి బ్రాహ్మణీయ ఆధిపత్య సమాజంలో తన కుమారునికి విద్య నేర్పించాలన్న భావన గోవిందరావుకు కలగడం నేటి మన జాతి చేసుకున్న పుణ్యం. దాంతో బ్రాహ్మణేతరులు విద్యను అభ్యసించడానికి ఆటంకాలున్నా ఆనాటి సమాజంలో పూలే రాత్రిపూట చిరు దీపం కింద తండ్రి సహాయంతో నేర్చిన విద్య సమాజానికి వెలుగునిచ్చింది, భావితరానికి పూల బాట వేసింది. ఆనాటి సామాజిక సాంప్రదాయంలో భాగంగా తన 13వ ఏట అనగా 1840లో పూణేలోని కవాడి గ్రామానికి చెందిన సావిత్రిబాయితో వివాహమైంది. అప్పటికి సావిత్రిబాయి వయసు 8 సంవత్సరాలు. భారతీయ సాంప్రదాయంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకరిలో ఒకరు చెరోసగం అని నిరూపించింది సావిత్రిబాయి పూలే. తన భర్త ఆశయ సాధనకు ఎన్నో అడ్డంకులు, విమర్శలను, అవమానాలను ఎదుర్కొంది. ఒక చిన్న సంఘటన జ్యోతిరావు పూలే జీవిత గమనాన్ని మార్చివేసింది. తనకు మిత్రుడు అయిన బ్రాహ్మణుడి వివాహానికి వెళ్ళిన పూలే పెళ్లి ఊరేగింపులో ఉండగా అక్కడ పూలేను గమనించిన కొందరు బ్రాహ్మణేతరులు ఈ పెళ్లిలో వేడుకలో ఉండరాదని హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళమని చెప్పడంతో పూలే తీవ్ర అవమానానికి గురైనాడు. ఆనాటి బ్రాహ్మణ ఆధిపత్య సమాజానికి తగిన బుద్ధి చెప్పాలని బ్రాహ్మణ ఆధిపత్యంపై తిరుగుబావుట ఎగరవేశాడు. తాను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అనేకసార్లు బహిరంగంగా ప్రకటించాడు పూలే. ఆనాటి సమాజంలో శూద్రులు నడిచిన దారిలో నడవడం పాపమని, వారి నడుముకి చీపురు లాంటిది కట్టుకోవాలని, అలాగే వారికి ఉమ్మి వస్తే ఆ గాలిని బ్రాహ్మణులు పీల్చరాదని, చివరికి శూద్రుల నీడ కూడా బ్రాహ్మణులపై పడరాదని కఠిన నిబంధనలు ఉండేవి. వాటితో విసిగిన జ్యోతిరావు పూలే వీటన్నిటికీ సమాధానం విద్యా చైతన్యమని భావించి మహిళాభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. దాని కొరకే తన ఇంటినే పాఠశాలగా మార్చి మహిళలకు, అంటరాని కులాలకు చెందిన వారికి విద్య నేర్పాడు. తర్వాత మరికొంతమంది మహిళలకు విద్య నేర్పి 1851లో పాఠశాలలో ఏర్పాటు చేశాడు. అందులో బోధించడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయురాలుగా వ్యవహరించింది. తాను పాఠశాలకు వెళ్లే సమయంలో సావిత్రిబాయి పూలేపై తిరుగుబోదు బ్రాహ్మణ యువకులు బురద చెల్లినా లెక్క చేయక అలాగే పాఠశాలకు వెళ్ళి తన కర్తవ్యాన్ని చాటుకున్న సావిత్రిబాయి పూలే నేటి ఆధునిక సమాజంలోని ఉపాధ్యాయులందరికీ ఆదర్శవంతురాలు. ఎందరో మహిళలకు చదువు నేర్పి నేటి మహిళా లోకం ఇంత స్వేచ్ఛగా విద్యావకాశాలు పెంపొందేందుకు తాను మార్గమైంది. అసలు ఆనాడు మహిళా విద్య కొరకు స్త్రీ అభ్యుదయానికి జ్యోతిరావు పూలే చొరవ తీసుకోకపోయి ఉంటే ఈనాటి మన సమాజం ఇంకోలా ఉండేదేమో. సాంఘిక దురాచారాలైన సతీ సహగమనాన్ని నిషేధించడంలో తీవ్ర కృషి చేసిన జ్యోతిరావు పూలే వితంతు వివాహాలను సైతం జరిపించి ఆంధ్ర రాష్ట్రంలోనూ కందుకూరి వీరేశలింగం, ఉన్నవ లక్ష్మీనారాయణ లాంటి వారికి స్ఫూర్తిగా నిలిచాడు. భర్త మరణించిన తర్వాత ఆశ్రమం కోల్పోయిన వితంతు మహిళల కొరకు ఆశ్రమం స్థాపించిన గొప్ప దయాహృదయుడు జ్యోతిరావు పూలే. చిన్న వయసులో వయసు నిండిన వారితో పెళ్లి కావడం వల్ల అతి చిన్న వయసులోనే వితంతువులుగా మారిన మహిళలకు సమాజం నుండి ఎలాంటి అవమానకర సంఘటనలు ఎదురవకముందే వాళ్లకు అండగా నిలవాలని వితంతు ఆశ్రమం ఏర్పాటు చేసి తద్వారా వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. 1852లో పూణేలోని కళాశాల ప్రిన్సిపల్ చేతుల మీదుగా తన సేవల వల్ల ఘనంగా సత్కరింపబడ్డాడు. ఇది ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. థామస్ పైన్ రచించిన ద రైట్స్ ఆఫ్ మ్యాన్ పుస్తకం చదివి చాలా ప్రభావితుడయ్యాడు. సమాజంలోని అణగారిన కులాలు అభివృద్ధి సాధించాలంటే కేవలం పోరాటమే మార్గమని నమ్మాడు.
జ్యోతిరావు పూలే నేతృత్వంలో నడిచిన ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలకు బ్రాహ్మణ కుల యువకులు సైతం తమ వంతు సహకారం అందించడంలో పూలే యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. సమాజం ఎన్ని రకాలుగా ఎదిరించినా, ఎన్ని అవమానాలు ఎదురైనా తాను మాత్రం వెనుతిరగలేదు. సమాజంలోని అంటరానితనాన్ని, శూద్ర అతి శూద్రుల పట్ల ఉన్న వ్యతిరేక భావనను, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని రూపుమాపడంలో భాగంగా 1873లో సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను ఏర్పాటు చేసి అందులో కుల మతాలకు అతీతంగా సేవలందించేందుకు, అందులో సభ్యులుగా చేరేందుకు అవకాశం కల్పించాడు పూలే. సమాజంలో వేళ్ళూనుకున్న ఆధిపత్య నిరంకుశత్వాన్ని, నిమ్నజాతుల అణచివేతను ప్రశ్నిస్తూ గులాంగిరి అనే పుస్తకాన్ని పూలే రచించాడు. ఆనాటి విశ్వవిద్యాలయాలు సైతం బ్రాహ్మణ విద్యార్థులతో నిండి ఉండడం, ఇతరులకు అవకాశం లేకపోవడం లాంటి అనేక సాంఘిక అసమానతలను ఈ పుస్తకం ద్వారా ప్రశ్నించాడు పూలే. విద్యానిలయాలు అయిన విశ్వవిద్యాలయాలు నేడు కుల రాజకీయాలకు వేదికలవుతున్నాయన్న నేపథ్యంలో పూలే లాంటి గొప్ప వ్యక్తుల రచనలు, వారి జీవిత చరిత్రలు నేటి విద్యార్థి లోకానికి ఆదర్శం. ఆయన అనారోగ్యం కారణంగా 1888 నవంబర్ 28న మరణించాడు. పూలే ఆచరించిన సత్యం, అహింసాయుత పోరాటం తనకు స్ఫూర్తినిచ్చాయని గాంధీజీ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే తన మొదటి గురువు అని ప్రకటించుకున్నాడు. ఇలా ఎందరికో స్ఫూర్తినిచ్చిన మహనీయుడు చేసిన కృషిని నేటి కొన్ని ఆధిపత్య రాజకీయ వర్గాలు పాఠ్యపుస్తకాలు, సాహిత్యాల రూపంలో బయటికి రాకుండా చేయడం నిజంగా అప్రజాస్వామ్యయుతం. ఇలాంటి గొప్ప సంఘ సంస్కర్తల జీవిత విశేషాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని, వీరి జన్మదినం, వర్ధంతులను ప్రభుత్వ లాంఛనాలతో దేశవ్యాప్తంగా నిర్వహించాలని, తద్వారా సామాజిక చైతన్యాభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వాలను కోరుకుంటూ